శని త్రయోదశి ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ రోజున పొరపాటున కూడా ఈ పనులను అస్సలు చేయకూడదు. అలా చేస్తే శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురి అవుతారు. మరి శని త్రయోదశి రోజున ఎలాంటి పనులు చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. త్రయోదశి తిథి శనివారం ఉన్న రోజున శని త్రయోదశిగా జరుపుకుంటూ ఉంటారు. శనిదేవుడు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు అమ్మా నాన్నల ప్రేమను చూపిస్తాడు. శని భగవానుడు నీతి, న్యాయము, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. శని భగవానుడికి ఇష్టమైనవి కనుక చేసినట్లయితే శనిపీడ ఉన్నవారిని సైతం మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. పొరపాటున కూడా శని భగవానుడికి ఆగ్రహం కలిగించేటటువంటి పనులు అస్సలు చేయకూడదు. మరీ ముఖ్యంగా శని త్రయోదశి రోజున ఇలాంటి పనులకు దూరంగా ఉంటే చాలా మంచిది. లేకుంటే అది రాబోయేటటువంటి కాలం మన యొక్క జీవితం తీవ్రమైనటువంటి ప్రభావాలను చూపించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. శని త్రయోదశి రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలి. అవి ఏమిటంటే, మనకు 9 గ్రహాలు ఉన్నాయి. అందులో శనివారానికి అధిపతి శని భగవానుడు. ఈ రోజు చెక్కతో చేసినటువంటి ఫర్నిచర్ ను కొనకూడదు. వంకాయలు, నల్ల మిరియాలు ఈ రోజు కొనకూడదు. ఇలా చేసినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి. ఇంటిలో సంపద అనేది హరించుకుపోతుంది. ముఖ్యంగా ఉప్పును ఎవరికీ కూడా దానంగా ఇవ్వరు. కానీ శని త్రయోదశి రోజున శనివారం రోజు ఉప్పును ఎవరికైనా సరే దానం ఇవ్వచ్చు. ఈ రోజు ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజు మాత్రం పొరపాటున ఉప్పు కొనకూడదు. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి. ఈ రోజు మినపప్పు, వంట నూనె అసలు కొనకూడదు. కానీ వీటిని ఈ రోజు దానం ఇస్తే చాలా మంచిది. ఈ రోజు కాకులకు అన్నం పెడితే శని భగవానుడు సంతోషించి ఫలితాలను ఇస్తాడు. ఈ రోజు నల్ల రంగు దుస్తులను వేసుకోకూడదు. అలా చేస్తే శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురి అవ్వటము ఖాయము. అలా చేస్తే అశుభం జరుగుతుంది. ఈ రోజు ఆవ నూనెను పొరపాటున కూడా తినకూడదు. అంతేకాదు ఈ రోజు ఈ రెండింటిని కొనకూడదు కూడా. కానీ వీటిని ఈ రోజు పేదలకు దానం ఇవ్వటం అనేది చాలా మంచిది. ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా ఆవ నూనె, ఆవాలతో చేసినటువంటి పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.